ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? యేసు ప్రభుని వెంబడింపగోరే వారి యొక్క జీవితము ఎలాగ ఉండాలి అని ప్రభు తాను జీవించిన దినములో చెప్పిన మాటను ఇక్కడ చూడగలం. నన్ను వెంబడించాలనుకున్న వారు తమ్ము తాము ఉపేక్షించుకొని, మేము ఆయన సేవకు యోగ్యులము కానప్పటికీ ప్రభు మమ్మల్ని ప్రేమించాడు, నన్ను ప్రేమించినాడు, ఎన్నుకున్నాడు అని తెలుసుకొని తమ యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఈ దినములో అనేక మంది విశ్వాసులైన వారు నా వంటి వాడు మరి అక్కడ ఉన్నాడా అన్న ఒక తలంపును కలిగిన వారిగా జీవించడం మనం చూడగలము. నేను చెప్పిన రీతిగా దేవుని యొక్క వాక్యమును చెప్పగలరా? నేను నడుచుకున్న రీతిగా దేవుని కార్యములో ముందుకు వెళ్ళేవారు ఉన్నారా? నేను ప్రార్థించిన రీతిగా ప్రార్థన చేయగలిగిన వారు ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలతో నింపబడి ప్రభువు నేర్పించిన దీనత్వమును, ఆయన శిష్యుడిగా ఉండేదానికి, ఆయనను వెంబడించే వారిగా ఉండాల్సిన దీనత్వమును పోగొట్టుకున్న వారిగా ఈ దినమున అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు ఉండటం చూడగలము. అందుకే ప్రభు ఈ ఉదయ కాలంలో ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా తమ యొక్క జీవితమును నాకు అంకితము చేయాలనుకుంటే మొదటిగా తను తాను తగ్గించుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. ఎందుకంటే ఎవడైనా తన యొక్క జీవితమును కాపాడుకోవాలి అని ఆశించినట్లయితే దాన్ని కోల్పోతాడు. ఎవడైనా తను తాను దేవుని కోసము సమర్పించుకున్నట్లయితే తాను ఆశీర్వదించబడతాడన్న కార్యంను ప్రభు చాలా తేటగా సెలవిచ్చేది మనం చూస్తున్నాం. దీనికి మంచి ఉదాహరణ భక్తుడైన పౌలు చెప్పిన మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది లాభమే అన్నాడు. నేను జీవించేది దేవుని కోసమే, ఆయన యొక్క కృపను బట్టే జీవిస్తున్నాను. నాలో ఏ మంచి లేకపోయినను, నేను ఏ మంచి కార్యము చేయకపోయినను ప్రభువు నన్ను ప్రేమించిన దాన్ని బట్టే నేను జీవిస్తున్నానని తను తాను సమర్పించుకున్నాడు. దేవుని కోసము జీవించినాడు. దేవుని కోసము సమస్తమును చేసి తన ప్రాణమునిచ్చేదానికి సిద్ధపడ్డాడు. అలాంటి జీవితమునే ప్రభు నీలో నుండి నాలో నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. గర్వముతో నేను చేయగలను అనుకుంటూ దేవుని యొక్క కార్యములను నేనే చేస్తాననుకుని శాపమునకు గురి అయ్యే వారిగా నీవు నేను ఉండరాదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. తన యొక్క కృపను మనకు అనుగ్రహించినది ఎందుకంటే మనము ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయనతో పాటు యుగయుగములు జీవించుట కొరకే. ఆ కార్యమును మనము జ్ఞాపకమును కలిగి ఉండి దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క సిలువను మోస్తూ నిన్ను నీవు దేవుని యొక్క మార్గములో, ఆయన చూపించిన మార్గములో నడిచేదానికి ఇష్టపడినట్లయితే ప్రభు నిన్ను అనేక రెట్లు ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు నీ ప్రాణమును కాపాడుకోవాలంటే నీవు ఆశీర్వాదకరముగా ఉంటూ నేను బాగుంటే చాలు అనుకుంటూ జీవించినట్లయితే ఒక దినమున దాన్ని కోల్పోతావు. నీ ఆత్మను కోల్పోతావు. దేవుని యొక్క రాజ్యంలో ఆయన అనుగ్రహించే కృపను కోల్పోతావు. ఒక దినము నీవు కన్ను తెరిచినప్పుడు ధనవంతుడు లాంటి స్థితిలో ఉంటావేమో అని పరీక్షించుకోవాలి. నీవు ఈ లోకములో ఆశీర్వాదమును సంపాదించుకున్నట్లయితే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రాజ్యంలో ఉండే ఆ కృపను కోల్పోయి చివరికి అలమటించే జీవితము నీకు లభ్యమవుతుందేమో. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఆయన వైపు చూస్తూ ఆయన అనుగ్రహించే కృపను సంపాదించుకోవాలని ఆశించినట్లయితే మొదటిగా నేను ఉపేక్షించుకొని, అనగా నేను దీనికి యోగ్యుని కాను,
నేను ఆయన కార్యములు చేయటకు యోగ్యుని కాదు, నేను ఆయన ముందు వచ్చి మోకరించడానికి యోగ్యుని కాను అని హృదయంలో నిన్ను నీవు పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పించుకున్నట్లయితే ప్రభు తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి దీవించి తన రాజ్యములో నిన్ను ఆశీర్వదించాలని, తనతో పాటు యుగ యుగములు జీవించే కృపను అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రతిదినం ఆయన వైపు చూసి నడిచేదానికి మన యొక్క సిలువను, నీ యొక్క సిలువను, నా యొక్క సిలువను ప్రతి ఒక్కరము మోస్తూ దేవుని మార్గములో నడిచేదానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయ కాలమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ వైపు చూసి నడిచే కృపను దయచేయమని దేవా, మా యొక్క జీవితములను పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళేదానికి దేవా, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మాలో ఏ మంచి లేదని తెలుసుకుంటూ నిన్ను చూసి నడిచేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.